అలా పట్టుకొని నీళ్ళు పిల్ల వద్దంటది. రచ్చ చూడ అసలు ఫస్ట్ టైం స్నానం చేసి నీళ్ళలో చాలా సార్లు తిందంటే ఏంటి చల్లగా వస్తుంది వాటర్ ట్యాప్ తిప్పుతుంది అది. పారు నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా కుదరదు నాన్న, స్నానం చేయాల్సిందే. నువ్వే వాటర్ తీసుకోవాలా పారు? అంత రచ్చ అసలు మామూలు రచ్చ కాదు. నీళ్ళలో బెట్ల ఊరికే పట్టుకొని కూర్చున్నా అంతే. మమ్మీ ఇంకిటొచ్చు అరే దీనికి జాగ్రత్త. వాము ఏంటి ఎంత పప్పు మరి పొచ్చే ఉంది దాని ఒట్టు మీద, అది అక్కడ అంతలా ఉంది. భలే మొత్తం చూస్తుంది చూడు అలా చూస్తుందా? ఏం చేస్తుందా చూస్తుంది. ఇందాక గమనించింది కదా, అర్థమైపోయింది. వెంటనే అరుతుంది, వద్దు నాకొద్దు నాకొద్దు. పారపా పండగ వస్తుంది కదా, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొద్దా నాన్న. కళ్ళు తీసామంటే కోపం కదా వీడికి, భయంకరమైన కోపం వస్తుంది వీడికి. మెల్లగా రుద్దురా, గట్టిగా రుద్దువాక. ఇప్పుడు అది వేసి పరుగుతా, అప్పుడు పరిస్థితి ఏంటి? వద్దా అది వద్దులే, మామూలు వృద్ధి ఏడుస్తాడు మళ్ళీ. కింద పట్టుకో బిల్ల, కింద నుంచో నేను 4 కాళ్ళతోటి మెడ దగ్గర పట్టుకో, ఇలా పట్టుకో కావాల్సి వస్తే. అది జారిపోతుంది. వదిలే వదిలే వదిలే. షాంపూ పూసాడు బొమ్మ చేసి పెట్టాడు. ఒరే ఒరే ఏంద్రా చపాతి పిండి కలిపినట్టు కలుపుతున్నా. నార్మల్గా అటాక్ చేస్తున్నారు అందరూ. ఎక్స్క్యూజ్ మీ పారు గారు, మీ రియాక్షన్ ఏంటి కొంచెం చెప్తారా? స్నానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? వద్దులే తన్నద్దులే. వదులు వదులు. ఇప్పుడు నాణ్యాలన్నమాట. ఇప్పుడు కాసేపు ఆ తలుపు తీయచ్చు మనమ్మ, మా బెడ్రూమ్ది. ఓకే ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నానమ్మా. గట్టి గట్టిగా అరిసేసి పారిపోతానికి ట్రై చేస్తుంది. వద్దొద్దో బామ్మో. ఇంకా పెట్టేసి కొంచెం నానాలి మా వద్ద. మగ్గు రెడీయా? దాంట్లోకి వెళ్దామా? వెళ్దాం. రెడీ? పారుమా ఈత కొట్టు. మొహం పైకి పెట్టుకుంది, నోరు వెళ్ళిపోతుంది. అసలే అది కోపం ఎక్కువ, కొడతాడు. పాలు